ఈరోజు డిసెంబర్ 19 శుక్రవారం మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య. అన్ని మాసాలకెల్లా వచ్చే అమావాస్య కన్నా ఈ మాసంలో వచ్చే అమావాస్య చాలా విశిష్టమైనటువంటి అమావాస్య. దీనికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఇది. అయితే మాసంలోకెల్లా మార్గశిర మాసము చాలా ఇష్టమైనటువంటి మాసమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా. విష్ణువు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసము అంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం. ఈ మార్గశిర మాసం లోపల ప్రతి గురువారము లక్ష్మీదేవికి పూజలు చేస్తారు కదా. అయితే డిసెంబర్ నెలలో వచ్చేటువంటి 19వ తేదీన వచ్చే అతిపెద్ద అమావాస్య ఇది. ఈ అమావాస్య ఈ 27 గంటలు ఇప్పుడు లేనిది ఇప్పుడు ఈ అమావాస్య డిసెంబర్ నెలలో వచ్చేటువంటి అమావాస్య 27 గంటలు ఉంటుంది అమావాస్య అనేటువంటిది ఈసారి. అయితే ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య. ఎప్పుడు కూడా 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి, ఎప్పుడో 100 సంవత్సరాలు వచ్చినటువంటి అమావాస్య మళ్ళీ ఇప్పుడు వచ్చింది అన్నట్టు. అయితే దీన్ని కమలాత్మిక జయంతి అని కూడా ఈ అమావాస్యను అంటారు. అంటే కమలాత్మిక అంటే లక్ష్మీదేవి అన్నట్టు, లక్ష్మీదేవి యొక్క జయంతి ఈరోజు. అయితే కమలాత్మిక అంటే లక్ష్మీదేవి అని అర్థం కదా. ఈ అమావాస్య శుక్రవారం నాడు కలిసి వచ్చింది కదా. శుక్రవారము మరియు మార్గశిర మాసంలో మరి శుక్రవారం రోజున వచ్చింది. మరి కమలాత్మిక జయంతి రోజున వచ్చింది కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య. ఈరోజు మనం ఏది అనుకున్నా కూడా, మనం ఏదైనా చేస్తే అవి తప్పకుండా మనకు అన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఈ అమావాస్య శుక్రవారము కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఈశాన్య మూలలో, అంటే ఈశాన్యంలో ఒక మూల లోపల గాజు గ్లాసు కానీ లేకపోతే గాజు ఏదైనా బౌల్ లాగా ఉన్నటువంటిది తీసుకొని అందులో మనము ఏం చేయాలంటే అందులో ఉప్పు నింపాలి. ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకొని దాని లోపల లవంగాలు, యాలకులు వేసి, మరి దానిపైన పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి, చాలా ఇష్టపడుతుంది. మనం పచ్చకర్పూరంతో దీపాలు ముట్టించినప్పుడు కూడా శుక్రవారం రోజున మనం పచ్చకర్పూరాన్ని దీపాల్లో కూడా వేసి దానికి దీపం వేసినట్టయితే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి చాలా సంతోషపడుతుంది కదా అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అయితే మరియు పచ్చకర్పూరం వేయాలి, దాంట్లోపల ఈ యాలకులు, ఇలాచీలు వేసి, మరి ఏం చేయాలి, ఉప్పు వేసి అందులో పసుపు, కుంకుమ అవన్నీ మనం అందులో వేసి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఇవన్నీ. అయితే ఈశాన్య మూలలో ఇవి పెట్టి, మరి దాని కింద ఏం చేయాలి, పాత్ర కానీ గ్లాసు కానీ దాని కింద ఒక ఆకు, తమలపాకు కానీ ఏదైనా ఆకు పెట్టి ఉంచాలి. బట్టి అది బౌలు కానీ అది పెట్టకూడదు అన్నట్టు, దాని కింద ఆకు పెట్టాలి. పాత్ర కానీ చిన్న రాగిది కానీ లేకపోతే ప్లేట్ కానీ లేకపోతే ఆకు, అయితే ఆకు తమలపాకు ఏ ఆకు అయినా సరే అది పెట్టి ఉంచి దానిపైన గ్లాస్ పెట్టి ఈశాన్య మూలలో ఉంచాలి. అయితే అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈరోజు మనం రెమెడీ మనం చేసుకున్నట్టయితే, ఇలాంటి చేసినట్టయితే ఈరోజు మంచి పవర్ఫుల్ అమావాస్య కదా. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అయితే దీన్ని అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు అహోరాత్ర అమావాస్య అని పవర్ఫుల్ అమావాస్య. అయితే ఈరోజు చేసి ఈ లక్ష్మి ఇలా చేసి చూడండి. ఈ చేసి చూసినట్టయితే లక్ష్మీదేవి చాలా సంతృప్తి చెంది మన ఇంట్లో కొలువై ఉంటుంది. మరి మనకు ధనాకర్షణ కూడా పెరుగుతుంది ఇంట్లో. మరి మన ఇల్లు కూడా సిరి సంపదలతో కలకల్లాడుతూ మంచి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. ప్రతి అమావాస్యకి అంటే ఈరోజే కాకుండా మనము ఈ పవర్ఫుల్ కాబట్టి ఈరోజు తప్పనిసరిగా చేయండి. మరి మనం ఎప్పుడు కూడా శుక్రవారము లేకపోతే ప్రతి అమావాస్య రోజున ఈ రెమెడీని ఉప్పు యొక్క గ్లాస్లో ఇట్లా అది గాజు గ్లాస్లో కానీ బౌల్లో కానీ పెట్టి ఇలా రెమెడీ చేసుకున్నట్టయితే ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. అన్నీ కూడా సిరి సంపదలను మనకు అందిస్తుంది. అయితే అష్టైశ్వర్యాలతో మనం ఇల్లు తులతూగుతూ ఉంటుంది. అయితే మన ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా కూడా వర్ధిల్లుతుంది. మన ఇంటిని చాలా శుభ్రంగా, ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకున్న ఇంట్లో కానీ, లేకపోతే ఇలా ఉప్పు దీపం కానీ లేకపోతే ఉప్పుతో చేసినటువంటి రెమెడీలు కానీ, మరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మంచి అగరొత్తులు, మరి దీపాలతో మంచి వేసి పచ్చకర్పూరంతో దీపాలు వేసి ఇలా మంచి మనస్ఫూర్తిగా మనం పూజించినట్టయితే
ఎవరి ఇల్లు అయితే కలకల్లాడుతూ శుభ్రంగా మంచి పూజ మంచి ఈ ధూపదీపాలతో పూజలు చేసి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఎవరైతే కొలుస్తూ పూజిస్తారో తప్పకుండా మన ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి వస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది, మన ఇంట్లో కొలువై ఉంటుంది, మనకు అన్ని కూడా సిరి సంపదలు ఇస్తుంది. అయితే ఈ ఉప్పు అనేటువంటిది రుచి కోసమే కాకుండా ఈ ఉప్పుతో చాలా రెమెడీలు కూడా మనము ఇట్లాంటి రెమెడీ మనం చేసుకోవచ్చు. కల్లుప్పు అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది. కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఇలాంటి రెమెడీ మీరు చేసుకోండి. ఈరోజు తప్పనిసరిగా చేయండి, మీకు అన్ని శుభ ఫలితాలే మీకు కలుగుతాయి.